పురారహస్యం అనేటువంటి ఒక గ్రంథంలో కొన్ని పాత్రల ద్వారా మనకు విషయం ఏంటో చెప్పటం జరిగింది. అందులో ఏంటి ఆ పుస్తకం రాసింది సుభేధనుడు అనేటువంటి మహానుభావుడికి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడే రాసున్నారేమో. మొత్తం మీద అది ట్రాన్స్లేషన్ అంతా అయ్యేటప్పటికి 1830-31 ఉన్నారు. ఏమైనా 150-200 సంవత్సరాల నాటి పుస్తకమే. అంటే ఏంటి, అప్పుడు మన మనుషుల ఆలోచన ఇప్పటి మనుషుల ఆలోచన పెద్దగా ఏమీ తేడా లేదు. అంటే ప్రకృతి మారుతూ అనుక్షణం మారుతూ వెళ్ళిపోతూ ఉన్న ప్రిన్సిపల్ అయితే భగవతత్వానికి సంబంధించిన ప్రిన్సిపల్ మారలా. అందులో ఏం చెప్తుంది, ఆమె ఒక కథ చెప్తుంది. ఎవరికి? భర్తకి. ఆమె ఒక జ్ఞాని అనమాట. ఆమెను గురువుగా స్వీకరిస్తాడు భర్త. చెప్తుంది, ఏం చెప్తుంది, మా అమ్మ అనే ఆమె ప్యూర్ కాన్షియస్నెస్, ఒక చైతన్య శక్తి. నా దగ్గర ఉన్నది కూడా అదే చైతన్య శక్తి. ఆమె ఏం చేసిందంటే నాకు ఒక ఫ్రెండ్ని ఇచ్చింది. ఎవరు ఆ ఫ్రెండ్? నాకు బుద్ధి. ఈ బుద్ధి ఏం చేసింది, ఇంకొక ఆమె ఉంది. ఎవరు? ఆమె పేరు శూన్య అనేటువంటి ఒక అజ్ఞానమైనటువంటి ఒక ఆలోచన ఉంది. ఈ వెళ్ళి ఆ శూన్య అజ్ఞానంతో ఫ్రెండ్షిప్ చేసింది. చేసిన తర్వాత ఏంటి, ఈ అజ్ఞానం అనే ఆమె ఏంటి, ఊహలు మొదలుపెట్టింది. అది ఊహించింది, ఇది ఊహించింది. ఏదైనా ఊహించగలిగినటువంటి శక్తి ఉంది. ఆమెకు ఒక మోహం అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. ఆ మోహం అనేటువంటి కొడుకుని తీసుకొచ్చి నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసింది. ఎవరికి? బుద్ధికి. వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, వాడు అస్థిరుడు. ఈ అస్థిరుడు ఏంటి, ఒక్క క్షణం కూడా కూర్చోడు. ఎవరు అస్థిరుడు అంటే ఎవరు? మన మనసు. ఎప్పుడు కల్పనలు, ఊహలు, ఆ తర్వాత ఏంటి, కోరికలు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన ఏం చేశాడు, ఒక 5 ఇంద్రియాలను సృష్టించుకున్నాడు తను సుఖంగా ఉండడానికి. ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. ఎప్పుడు 24 గంటలు ఏంటి, ఏదోటి విందాము, ఏదోటి తిందాము, ఏదోటి మాట్లాడతామని వాటితో 24 గంటలు ప్రాసెస్ చేసుకుంటున్నాడు. తర్వాత ఇంకా ఉన్నవాడు ఉండకుండా ఏం చేశాడు, ఆ మనసుతోటి మళ్ళీ ఇంకొక చెంచల ఆశ అనే ఆమెను పెళ్లి చేసుకొని తీరితేనేమో ఆశ, తీరకపోతే క్రోధం అని ఇంకా వాటిట్లో మునిగిపోయినాడు. ఇవన్నీ కలిపి ఒక చోట ఉన్నాయి, ఒక పురంలో. ఆ పురంలో ఏముంది, ప్రాణం ఉంది. నా ప్రాణ స్నేహితుడు ఆ పురంలో ఉన్నవాడు కూడా మమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఎన్నాళ్ళు రక్షిస్తాడు, రక్షించినన్నాళ్ళు రక్షించాడు. ఇంకా ఈ మనసుకి కోరికలు, ఇవన్నీ ఈ ఇంద్రియాల మీద, వాటి మీద, వీటి మీద ఈ మనసు బలహీనపడిపోయి, ఈ పురంలో ఉన్న ప్రాణం కూడా బలహీనపడిపోయి ఈ పురాన్ని వదిలిపెట్టేసి ఈ రెండు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇంకో పురం కోసం వెతికి మళ్ళీ పురాలు తయారు చేసుకుంటూ ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఈ కోరికల కోసం ఎన్ని వేల జన్మలెత్తినా మనకి సుఖము, శాంతి, సంతోషం అనేది ఉండదు. ఎప్పుడు ఉంటుంది? నా దగ్గరే ఉన్నది ఒక ఆ చైతన్యం అంటే కదా, ఆ మొట్టమొదటి ఉన్నటువంటి ప్యూర్ కాన్షియస్నెస్సేగా నా దగ్గర ఉన్నది. ఆ జ్ఞానాన్ని నేను అర్థం చేసుకోవాలని వెతికినప్పుడు మాత్రమే వస్తుంది. అందువల్ల ఏం చెప్తున్నాడు, మనం ఎన్ని కర్మలు చేసినా, ఎంత సంపాదించినా, ఎంతైనా ఈ శరీరం అనేది ప్రకృతి వెళ్ళక తప్పదు. ఈ వెళ్లకుండా ఉండేటువంటి విషయం మన దగ్గరే ఉన్నది, జ్ఞానము. అది సాక్షితత్వంగా ఉన్నది. ఆ విషయం మనం గ్రహించకుండా చేస్తున్నది ఏంటి, మన స్వభావము, మన గుణాలు, మన కోరికలు.